రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు డిసెంబర్ 3వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవికుజులు, ధనుసులో బుధుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, కర్కాటకం, సింహం, కన్యారాశిలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఫలితాల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ స్త్రీల వలన చికాకు, వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో మీకు జరిగే అవమానం, వంచన వలన నమ్మాలో నమ్మకూడదో తెలియని ఆందోళన చెందుతారు. ఏ విషయమైనా క్షుణ్ణంగా ఆలోచించి ముందు అడుగు వేయాలి. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసాలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఆటంకాలు ఉన్నాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు ఈ వారం అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు. చేద్దాంలే అన్న నిర్లక్ష్య ధోరణిలో పనులను వాయిదా వేసుకోవడం మంచిది కాదు. ఆదాయం బాగున్నప్పటికీ కొంత ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి ఉద్రేకము, కోపము కుటుంబంలో చూపించడం మంచిది కాదు. అన్ని విధాలా నిరాశపడడం మంచిది కాదు. ఇప్పుడు సమయం అంత అనుకూలంగా లేనందున కొంత ఓర్పు, సహనం వహించడం మంచిది. మీ ఫ్రస్ట్రేషన్ను ఇతరులపై చూపించడం వలన మిత్రులే శత్రువులుగా అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లేకపోతే బలహీనత, అశాంతి చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టపడి చదువుకోవాల్సిన సమయం చెప్పవచ్చు. అనుకూలమైన ఫలితాలు రాకపోయినప్పటికీ మీ యొక్క జ్ఞానం వృద్ధి అవుతుంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ ఎక్కువ వహించండి. ఈ రాశివారు ఇష్టదైవారాధన ప్రార్థన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు వృధాశ్రమ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత ప్రయాణంలో వృధాగా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యవహారపరంగా చిక్కులు, తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా లోన్లు, రుణాల విషయంలో ఇబ్బందులు ఉండవచ్చు. కొంత జాగ్రత్త వహించాలి. మీ యొక్క తొందరపాటి నిర్ణయాల వలన లేని అశాంతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ ఏదో రకంగా అనుకున్న విధంగా డబ్బు చేతికి అందడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఎందుకు ఈ కష్టం, మనకే ఎందుకు జరుగుతుంది అనే మనోవేదనకు గురవుతారు. ఎంత కష్టపడ్డా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సంతాన పరంగా అనుకూలత ఉంటుంది. మీ యొక్క తెలివితేటలతో సానుకూలత ఏర్పరచుకుంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేనిపోని ఆందోళనలతో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అలాగే ప్రశంసలు కూడా అందుకుంటారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఏదైనా గతంలో నుండి కొనసాగుతున్న పెండింగ్ పనులు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. ఉన్నతాధికారుల నుండి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడుతుంది. ప్రమోషన్ వంటివి, అలాగే అధికారం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రవర్తనను శాంతంగా ఉండేటట్టు
కోపాన్ని నిర్ణయించుకునుట మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్ని విధాలా మీరు కష్టపడి సాధించినప్పటికీ మీ యొక్క మాటల వలన కానీ ప్రవర్తన వలన కానీ ఎదుటివారి దృష్టిలో చెడుగా కనిపించడం అనేది జరగవచ్చు. వ్యాపారస్తులకు వ్యవహారం పట్ల విజయం సాధిస్తారు. నూతన వ్యాపార వృద్ధి ప్రణాళికలకు ముందు సాగుతాయి. అయితే అన్ని విషయాలను అత్యాశకి పోవడం, ఎవరి మాట పడితే వారి మాట వినడం, చంచలత్వం ఉండడం మంచిది కాదు. కుటుంబపరంగా సానుకూలత ఉంటుంది. కుటుంబం యొక్క అండదండలు లభిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు తోడవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలను అందుకునే సమయం అని చెప్పవచ్చు. స్నేహితులతో విహారయాత్రలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పక్కన పెట్టి మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మరూన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు పూర్తి చేయగలిగామే అన్న సంతృప్తి లభిస్తుంది. అయితే బయటివారి నుండి కంటే కుటుంబంలో సంతానం నుండి విమర్శలు, చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. స్థిరమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. అధికారాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారపరంగా పలుకుబడి, ఒక మంచి స్థిరత్వం లభిస్తుంది. శత్రువర్గం నుండి విమర్శలు తప్పవు. అయితే మీ అభివృద్ధి మీకుండే తీరికలేని పనులతో వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. అదే మంచిది. నరదృష్టి అనేది కొంత పెరుగుతుంది. విమర్శించేవారు మాట పట్టింపులు, తగాదాలకు దూరంగా ఉంటారు. వ్యవసాయదారులకు, కళారంగం వారికి సానుకూలమైన సమయం చెప్పవచ్చు. మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయపరంగా నూతన పనులు ప్రారంభించడం కానీ, నూతన యంత్రాలు కొనుగోలు చేయడం కానీ ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కొంత ఆలస్యంగా ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారాభివృద్ధి బాగున్నప్పటికీ కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. టెన్షను, ఆతృత వంటివి ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కోపాన్ని ఆధీనంలో ఉంచుకొని ప్రశాంతంగా ముందుకు సాగడం చెప్పదగిన సూచన. దానివలన భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం విద్యాభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు మీరు చేసే కృషి భవిష్యత్తులో ఉపయోగకరంగా బాగుంటుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంత ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణాలు, లోన్లు వంటి వాటి విషయంలో వచ్చే ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబం పరంగా కూడా అంత సానుకూలత లభించకపోవచ్చు. అయితే కుటుంబంలో జీవిత భాగస్వామి నుండి కానీ, సంతానం నుండి కానీ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు బంధువులతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ఒక పరీక్షా సమయంగా భావించండి. కాలమే సమాధానం చెప్తుందని తెలుసుకోండి. ఉద్యోగస్తులకు కుటుంబంలోని విషయాలను మనసులో పెట్టుకొని కార్యాలయంలో మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. కొంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే గతంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ తిరగబడి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క శ్రేయాభిలాషులు, స్నేహితులు సలహాలు అనుకూలిస్తాయి. వారి సలహా సూచనల మేరకు ముందుకు సాగండి. మీ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతో పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు మాట్లాడే విధానానికి మీకు గౌరవం లభిస్తుంది. కష్టాలు తెచ్చేది మాటే, ఆపేది కూడా మాటే అనే విషయాన్ని గుర్తు ఉంచుకోండి. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపం ధరించడం కూడా శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈ వారం అన్ని విధాల సర్వత్రా విజయాలు చేకూరుతాయని చెప్పవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల నుంచి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం మంచిది. అలాగే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. మీ యొక్క తెలివితేటల వలన మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి కాకుండా చిరు వ్యాపారస్తులకు సైతం మంచి ఆదాయం అభివృద్ధి అనేది కనబడుతుంది. కుటుంబ పరంగా కూడా మంచి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు వంటివి సఫలీకృతం అవుతాయి. లేదా బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనాలని ఆలోచిస్తారు. గతంలో ఇబ్బంది పడిన విషయాలు ఒక కొలికి వస్తాయి. ఈ వారం ఆరోగ్య విషయాలు కూడా కుదుట పడతాయి. అయితే ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా బాగున్నప్పటికీ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు గోచారీత్యా అష్టమ స్థానంలో వక్రించి ఉన్నందువలన అన్ని పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు మాట్లాడే విధానం సరదాగా ఉన్నప్పటికీ ఎదుటి వారికి గర్వంతో కూడిన మాటలుగా భావించవచ్చు. కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మొత్తంగా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించడం, అలాగే రుద్రపాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించాలి. పని ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు ఏమి చెప్తే అది వినడం మంచిది కాదు. మీ దగ్గర ఒకలాగా, మీరు లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరిని నమ్మి అంతర్గత విషయాలు చర్చించడం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు సాధారణంగా ఉన్నప్పటికీ వ్యాపార వృద్ధి బాగుంటుంది. నూతన యంత్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన ప్రణాళికలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఫలిస్తుంది కూడా. కుటుంబ పరంగా బంధువులతో మాట పట్టింపులు, చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే బంధువర్గంలో మనస్పర్ధలు ఉన్నప్పటికీ కుటుంబం యొక్క అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి. దానివల్ల కొంతమేర ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటల వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి కాలమే సమాధానం చెప్తాను భావించి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా ఒక విషయాన్ని అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. అలాగే విపరీతమైన ఖర్చులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మంచి విద్యాభివృద్ధి కనబడుతుంది. కృషితో, పట్టుదలతో ముందుకు సాగడం చెప్పదగిన సూచన. మీ యొక్క తెలివితేటలు వృధా కాకుండా వ్యవహరించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధాలా మీరు అనుకున్న పనులు వ్యవహారంలో అయినట్టు అనిపించినప్పటికీ చివరి వచ్చేసరికి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్త వహించడం మంచిది. ఉన్నతాధికారులుగా ఉద్యోగం చేసేవారికి వ్యవహారాల పట్ల కొంత ఆలస్య ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి అపవాదాలు పడినప్పటికీ వారం చివరిలో కొంత కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చుల విషయంలో ఆందోళన ఉంటుంది. సొంత వారే కొంత అవమానకరమైన మాటలు మాట్లాడడం వంటివి ఉండవచ్చు. ఆందోళన చెందకండి. కోపాన్ని నియంత్రించుకుని ముందుకు సాగండి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరంగా కొంత దూరం అయినట్టు అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆరోగ్యపరంగా అనారోగ్యం కంటే మానసిక ఆందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకుండా
జ్ఞానంతో సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి చదువుకోవడం మంచిది. విద్యా విషయాల్లో ప్రణాళికబద్ధంగా చదువుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశివారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఫలితాలు కొంచెం నిదానంగా ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైలెట్. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అన్ని విధాల ఖర్చులు ఎక్కువ అవుతాయి. అయితే కుటుంబం కొరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సౌఖ్యమే ముఖ్యమని ఖర్చు చేస్తారు. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి వినోదయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి స్నేహితుల వల్లనే ఇబ్బందులు ఏర్పడవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్నేహాలు చేయడం అనేది చెప్పదగిన సూచన. పిల్లలు స్నేహాలు చేసేటప్పుడు మంచి చెడుల గురించి ఆలోచించడం పెద్దల బాధ్యత. కాబట్టి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది, యథావిధంగా ఉండవచ్చని చెప్పవచ్చు. సాఫీగా జరుగుతుంది కూడా ఈ వారం. అయితే వ్యాపారస్తులకు అనాలోచిత పెట్టుబడులు నిర్ణయాల వలన కొంత ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగండి. అయితే ఆర్థిక నష్టం ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఏదో ఒక విధంగా డబ్బులు చేతికి అందడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే అవి మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. కొంత అశాంతికి గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఈ రాశివారు శివాలయంలో స్వామివారికి అభిషేకం అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్న పెండింగ్ పనులు ఏమైనా ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన జీతంతో పాటు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ సొంత ఆలోచనల కంటే శ్రేయోభిలాషుల సలహాలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారం కాస్త ఈ వారం పుంజుకుంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పు అంత మంచి సమయం కాదు. టెక్నికల్ ఉద్యోగస్తులకు మంచి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా సంతోషం ఏర్పడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. అయితే శత్రువర్గం ఉన్నట్లయితే ఏదైనా వ్యవహారాల పట్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. వ్యవహారాల్లో కొంత గోప్యత వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కష్టపడి చదువుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విజయాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే యువత వ్యసనాలకు, విలాసాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే తగ్గుముఖం పడతాయి. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందున ఏదైనా పనులు ఉంటే కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం అనేది జరుగుతుంది. సంబంధాలు ముందు దాకా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి, ముందాకా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం వస్తుంది, వివాహం జరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు
అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉండే సమస్యలు, వివాదాలు కొంత పరిష్కారం చేయగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి బాగుంటుంది. మీ యొక్క కష్టంకు ఫలితాలు ఏర్పడతాయి. క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణతో చేసే పనులు సత్ఫలితాలని ఇస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. ఆదాయంతో పాటు హోదాకు ప్రాధాన్యత ఇస్తారు. కార్యాలయంలో కానీ పని చేసే చోట కానీ గౌరవం పెరుగుతుంది. మిత్రులతో సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ శత్రువృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఏదైనా కొనేటప్పుడు ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. టెక్నికల్ రంగం వారికి మార్పులు అంత సమయం కాదని చెప్పవచ్చు. ఒకవేళ మార్పులు తప్పనిసరి అయితే ఆచితూచి అడుగు వేయండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. కుటుంబపరంగా, సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెద్దల పట్ల గౌరవాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో కానీ శుభకార్యాలు కానీ బంధువర్గంతో కలయిక ఏర్పడుతుంది. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. తదుపరి మేన్ రాశి. ఈ వారం మేన్ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో గురి అయిన కష్ట నష్టం నుండి కొంత ఊరట చెందుతారు. ఏదో రకంగా అధికారం, ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి. వ్యవహారాలు మొత్తం మీద ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆర్థిక అభివృద్ధి బాగున్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. కొంత అలసట కూడా గురి అవుతారు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పని ఒత్తిడి తట్టుకుంటేనే భవిష్యత్తులో అభివృద్ధి ఉంటుందనే విషయాన్ని గుర్తు ఉంచుకోండి. పెద్దవారితో, ఉన్నతాధికారితో తగాదాలు పెట్టుకోవడం పరిస్థితులకు ఉద్రేకంగా మారడం అనేది మంచిది కాదు. గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వారం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఒకదానిలో కాకపోయినా ఇంకో దానిలో అన్నట్టుగా ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే గతంలో జరిగిన నష్టాలు పోల్చుకుంటే కొంత ఇబ్బందులు ఈ వారం తప్పే అని చెప్పవచ్చు. అయితే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. మొత్తం మీద వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ చిన్న అపాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి విజయాలను పొందే సమయం అని చెప్పవచ్చు. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కంప్యూటర్ కోర్సులు, సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకున్నట్టుకు మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. వీసాకు సంబంధించిన విషయాలు ఎక్స్టెన్షన్ ఉంటే అవి ఈ వారం నెరవేరుతుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా బాగుంటాయి. దానివల్ల కొంచెం ముందుకు సాగుతుంది కూడా పని. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా మీ మనోధైర్యంతో ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు నడుస్తున్న వలన, అలాగే రాహు జన్మరాశిలో ఉన్నందువలన అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం కూడా శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.